సీక్వెల్ రిలీజ్ అయింది సినిమాకి అని అంటే డెఫినెట్లీ ఆడియన్స్ ఆదరిస్తారు. కానీ ఎప్పుడు ఎగ్జాక్ట్లీ పార్ట్ 1 రిలీజ్ అయిన కొంత టైంలోనే సీక్వెల్ కూడా రిలీజ్ అయింది అంటే 100% జనం ఆ సినిమాని ఆదరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చూసుకుంటే రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలకి సంబంధించి KGF 1 బ్లాక్ బస్టర్ అయితే KGF 2 కూడా అంతే లెవెల్లో హిట్ అయింది అండ్ కాబట్టి 1000 కోట్లు కొల్లగొట్టగలిగింది. ఇదే ట్రెండ్ లో ఇప్పుడు సలార్ కి సంబంధించి పార్ట్ 2 రిలీజ్ అవుతుందా అంటే మాత్రం ప్రశాంత్ నీల్ మాట తప్పుతున్నట్లుగా కనిపిస్తోంది. బికాస్ సలార్ 2 కి సంబంధించి పెద్దగా క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను అంటూ చెప్పుకొస్తున్నాడు. సలార్ కు మిక్స్డ్ టాక్ వచ్చింది. అలా అని ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద పడలేదు. కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి కదా అంటున్నాడు ప్రశాంత్ నీల్. మొదటి భాగంపై వచ్చిన విమర్శలు పరిశీలించి రెండో భాగానికి సంబంధించిన కథను మార్చబోను అంటున్నాడు. అంతేకాదు సలార్ సినిమా కథ మొత్తం 6 గంటలు ఉందని, మొదటి భాగంలో 3 గంటలు చూపించాను, రెండో భాగంలో మరో 3 గంటలు చూపిస్తాను అంటున్నాడు. అయితే రెండవ భాగం ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది మాత్రం ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. ప్రేక్షకులకు అటు KGF 3 ఇంకోవైపు సలార్ 2 తీసుకువస్తానని మాట ఇచ్చాడు. భవిష్యత్తులో ఆ మాటను తప్పకుండా నిలబెట్టుకుంటాను. ఇప్పటికిప్పుడు మాత్రం సలార్ 2ను తెరకెక్కించడం లేదంటున్నాడు ప్రశాంత్ నీల్. KGF 1 తరువాత KGF 2 వచ్చింది. కానీ సలార్ విషయంలో ప్రశాంత్ నీల్ కు అలా వీలు పడటం లేదు. అందుకు కారణం ప్రభాస్ డేట్స్ ఆల్రెడీ లాక్ అయిపోవడమే. ప్రభాస్ ప్రస్తుతం కల్కి మారుతి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రానికి డేట్స్ కేటాయించాడు. సెప్టెంబర్ నుంచి యానిమల్ దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కించే స్పిరిట్ లో భాగం కానున్నాడు. ఆ తర్వాత సలార్ 2 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.